హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, కొంచెం మామిడికాయ పచ్చడి పెడుతున్నాను నేను. ఎమర్జెన్సీగా తినడం కోసమని పప్పుకు తెచ్చుకుంటాం కదండి మామిడికాయలు. అవి 4 తీసుకొచ్చాను నేను. వాటిని పచ్చడి పెట్టుకుందాం, కొన్ని రోజులు తిననీకి అవుతుంది కదా, మామిడికాయల సీజన్ కాలం వచ్చే వరకు. అప్పుడు పచ్చడి పెట్టే టైం దాకా అని ఇలా కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా లేతవండి మామిడికాయలు, ఇంకా ముదరలేదు. అయినా కొంచెం కొన్న పచ్చడి మంచిగా ఉండలేదు, అప్పుడప్పుడు కొంచెం తినడానికి మంచిగా ఉంటుందని ఇలాగ పెడుతున్నాను నేను. ఇవి తినే మామిడి పండ్లు అండి, పుల్ల మామిడి పండ్లు కాదు. బీనీసా అంటారు కదా, అవి లేతకాయలు. ఇంకా టెంకు కూడా ముదరలేదు, అయినా సరే బాగానే ఉంటుంది. 2-3 నెలలు తినొచ్చు, మంచిగానే ఉంటుంది. అందుకోసమని నేను పెడుతున్నాను. చూడండి, కట్ చేస్తున్నాను. మా చిన్న పిల్లలకు తీయమన్నానండి, వీడియో వాళ్ళు తీస్తున్నారు చూడండి. కట్ చేసిన ముక్కలన్నీ ప్యాన్ కింద 1 గంట సేపు ఆరబెట్టుకోవాలండి. తడి అంతా ఆరిపోయేదాకా ఫస్టే కడిగి క్లాత్ తోటి మంచిగా నీట్గా తుడిచి కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా 1 గంట సేపు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, అందులో తడి అంతా వెళ్ళిపోతుంది. చూడండి, అందులోకి 2 స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 50 గ్రామ్స్ ఆవాలు, అన్నీ బాగా దూరగా వేయించుకోవాలండి. పచ్చి కూడా వేసుకోవచ్చండి, కానీ అది పచ్చడి కాలం సీజన్లో అన్నీ పచ్చి పచ్చివే మిక్సీ పట్టుకొని పచ్చి పచ్చి వాడితోటే పెట్టి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఎమర్జెన్సీగా అంటే 2 డేస్ 3 డేస్ తర్వాత తినడానికి పనికి వస్తుందండి ఇలా చేసుకుంటే. అందుకే పచ్చి వేస్తే కొంచెం ఊరడానికి టైం పడుతుంది. ఇలా ఏంపి చేసుకున్నాం అనుకోండి, కొంచెం తొందరగానే తినొచ్చు. 3-4 డేస్ తర్వాత తినొచ్చండి, కొంచెం కొంచెం వేసుకొని. అందుకోసమని అన్నీ ఏంపి చేస్తున్నాను ఈ పచ్చడి. చూడండి, దూరగా ఏగిపోయాయి. చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా ఎంపుకోవాలి. అది సంవత్సరం ఉండే నిల్వ పచ్చడి మళ్ళీ చూపిస్తానండి మీకు. ఎల్లిపాయలు ఇలా వెనక తోకలన్నీ తీసేసుకోవాలండి. అన్నిటికీ ఇలా తోకలు తీసేసుకొని కొంచెం పప్పు గుత్తితో అలా దేనితోటన్నా కొంచెం కచ్చా పచ్చాగా నలుపుకోవాలండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా నలుపుకోవాలి. చల్లగా అయిపోయాయి కదండి, మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పౌడర్ చేసుకోవాలి. నూనె హీట్ పెట్టుకోవాలండి. 1/2 కిలో నూనె వేసానండి నేను. 4 మామిడికాయలు ఉన్నాయి కదా, అందుకోసం 1/2 కిలో వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బూజు గీజు రాకుండా ఉంటుందండి, కొంచెం పైన తేలాలి. చూడండి, ఈ కప్పుతోటి కొలుస్తున్నాను మామిడికాయలు.
ఈ కప్పుతోటి 4 ఉన్నప్పుడు ఒకటి కారం ఒకటి ఉప్పు అలాగే వేసుకోవాలండి కొలతలతోటి. నాకైతే 3 కప్పులు అయ్యాయండి మామిడికాయ పచ్చళ్ళు. అందుకోసం నేను హాఫ్ కప్పు మిర్చి పౌడర్ వేస్తున్నాను. అదే కప్పుతోటి హాఫ్ కప్కు కొంచెం తక్కువగా ఉప్పు వేస్తున్నాను. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా వేస్తున్నానండి. కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఒక చేతితోటి కలపనీకి రాదని చూడండి, పిల్లలకి ఇచ్చి వీడియో తీయమని నేను కలుపుతున్నాను. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ వేడి చేసిన నూనెలోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, అది అంతా ఈ మామిడికాయ ముక్కలలో కలపాలండి. ఇప్పుడు సీజన్ కాదు కదండి, అందుకోసమని కొన్ని లేత మామిడికాయలతో ఇలా పెడుతున్నాను. సీజన్ వరకు మళ్ళీ మనం మామిడికాయ పచ్చడి పెట్టుకునే వరకు ఇప్పుడు ఇది పని చేస్తుందండి తినడానికి. అప్పుడప్పుడు నోరు బాగోలేనప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తినొచ్చని ఇలా ట్రై చేస్తాను నేను. చూడండి, ఒక డబ్బా కడిగి మంచిగా తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకొని అందులో వేసుకోవాలండి ఈ మామిడికాయ పచ్చడి అంతా. అంతా ఈక్వల్గా లెవెల్గా అనాలండి. ఆయిల్ ఇప్పుడు ఎక్కువ కనిపించదు కానీ తర్వాత కొంచెం అంత మీదికి వస్తుందండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కనిపిస్తలేదు కదా, తర్వాత మీదికి వస్తుంది ఆయిల్. 3 days తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అలా వేసి పెట్టుకోవాలి. 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్.